వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పసుపుమయంగా మారింది. మరి కాసేపట్లో సభ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అటు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు కూడా వేలాదిగా ఇక్కడికి తరలి వస్తున్నారు. మొత్తం పలు ప్రాంతాల నుంచి, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి కూడా అటు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అటు పోలీస్ బందోబస్తు, భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడేందుకు అసలు వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటనే విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటే ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే సార్, కనిగిరి నియోజకవర్గం డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారు మా ఎమ్మెల్యే. చాలా అద్భుతంగా నడుస్తుంది ఈ సంవత్సర కాలంలో. కడపలో ఈ మహానాడు పెట్టడం నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్ మాకు. ఎందుకంటే మామూలుగా మన పార్టీ అంటేనే డిసిప్లైన్ అండి. తెలుగుదేశం పార్టీ అంటే డిసిప్లైన్, శాంతికి చిహ్నం మన పార్టీ. ఆ శాంతి అనేటువంటిది ఈ కడపలో కూడా ఉండాలి. కమ్మర నేత గీత బోయ యాదవ సాకలి మంగళ అర్జున్ గిరిజన లంబాడి జాతర అందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి పాలన మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అందరూ కూడా అందిస్తున్నారు. కాబట్టి జై ఉగ్రనరసింహారెడ్డి, జై జై ఉగ్రనరసింహారెడ్డి, జై లోకేష్ బాబు, జై చంద్రబాబు నాయుడు గారు. ఒక రకంగా కోలాహలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. పసుపు పండగ ఇక్కడే చూస్తున్నాం, మనం చూడొచ్చు. ప్రధానంగా విజువల్స్ లో వేలాదిగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా అటు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం, ఒక్కొక్కరుగా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే వేలాది మంది మన సభా ప్రాంగణం వద్దకు చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో చంద్రబాబు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు, నేతలంతా కూడా మరి కాసేపట్లో ప్రసంగాన్ని వినిపించబోతున్నారు. అయితే ఈరోజు అసలు ప్రధానంగా నిన్న 2 రోజులు కూడా మహానాడుకు సంబంధించి ప్రతినిధుల సభ జరిగింది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? రైల్వే కోడూరు. ఏంటి విషయం? అమ్మపల్లి. సో మొత్తం మీద రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి కూడా అటు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ప్రతినిధుల సభ 3 రోజుల పాటు జరిగింది, ఈ రోజు ప్రధానంగా సభకు సంబంధించి టీడీపీ శ్రేణులు ఒక్కొక్కరుగా ఇక్కడ చేరుకుంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటన్నట్టు విషయం అడిగి తెలుసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? రైల్వే కోడూరు, కమ్మపల్లి, శ్రీవరం కమ్మపల్లి. చెప్పండి, ఏంటి విషయం? ఏ విషయం? ఎందుకు వచ్చారు? సార్ చూడని వచ్చినాం, చంద్రబాబు నాయుడు మీటింగ్ చూడడం. చంద్రబాబు మరి కాసేపట్లో ప్రసంగించబోతున్నారు. ఆయన ఏం మాట్లాడతారన్నటువంటి ఆసక్తిని చూసేందుకు ఇక్కడికి రావడం. చంద్రబాబు ఉన్నాలో మాకు ప్రతి ఒక్క నాయకులకు న్యాయం చేయగలడు. జగన్ ఏం చేస్తుడు? 3 రాజ్యాలు అన్నాడు. 3 రాజ్యాలకు ఒక్క బొచ్చ బాలేలా. మా చంద్రబాబు దేవుడు, మన ప్రజలకు దేవుడు, మన దేవుడు. మేము లెక్కాచారంగా మేము గౌరవించడానికి గారెత్తను గెలిపించాము చంద్రబాబును. జగన్ ఏం చేసినా 40 ఏళ్ళకు మంగళవాడికి 150 కటింగ్ 150 కటింగ్ చేసుకుంటున్నా. మొత్తం మీద పసుపు మయంగా మారింది. ఈ ప్రాంగణం అంతా కూడా పసుపు మయంగా మారిందనే చెప్పాలి. మనం విజువల్స్ లో చూడొచ్చు. వేలాదిగా ఒక్కొక్కరుగా నడుచుకుంటూ ఇక్కడికి వస్తున్నారంటే కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా అటు పెద్ద ఎత్తున తెదేపా శ్రేణులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా కూడా ఇక్కడికి నడిచి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం గమనించవచ్చు. టోపీలు ధరించి, అదేవిధంగా ప్రశాంతంగా, అంటే నిదానంగా, నెమ్మదిగా ఇప్పటికే స్పష్టం చేశారు నేతలంతా కూడా. ఏదైతే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది, ప్రశాంతంగా ఇక్కడికి రావాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అటు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి తరలి వచ్చేటువంటి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా సరే వారందరికీ కూడా అడుగడుగున భోజన సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. ఎవరైతే కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా ఎలాంటి అసౌకర్యాలు గురి కాకుండా ముందస్తుగా ఆయా ప్రాంతాల్లోనే ఏదైతే భోజన వసతి సౌకర్యాలను కూడా కల్పించడం జరిగింది. ఇప్పటికే ఒక్కొక్కరుగా మంత్రులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా చేరుకుంటున్నారు. మంత్రులు ఇప్పటికే ఏదైతే చంద్రబాబు, అదేవిధంగా నారా లోకేష్తో కీలకమైనటువంటి విషయాలతో చర్చిస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు అమలు తీరు, అదేవిధంగా పార్టీ సిద్ధాంతాలు, అదేవిధంగా నిన్న ఏదైతే 6 అంశాలపైన తీర్మానాలు చేయడం జరిగింది, ఆ తీర్మానాలకు సంబంధించి కూడా విడివిడిగా నేతలతో సమావేశమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం చూడొచ్చు, ప్రధానంగా ఇక్కడకు జనసంద్రంగా మారిందనే చెప్పాలి. ఓ రకంగా అభిమానులు కావచ్చు, అదేవిధంగా పార్టీ శ్రేణులు కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. వీరంతా కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారంతా కూడా ఇప్పటికే సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కొందరున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమండి, ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చారు?
ఏంటండి కడపకు వచ్చారు, ఎలా ఉంది కడప వాతావరణం? చాలా బాగుందండి, చాలా బాగుందండి. మహానాడు అంటే ఇంక టాప్ కడపలో. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? విశాఖపట్నం నుంచి వచ్చాను, గాజువాక నియోజకవర్గం. ఏమనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి, వాతావరణం కూడా చాలా బాగుంది. చాలా బ్రహ్మాండంగా జన సమీకరణ కూడా బాగా వచ్చింది, జనాలు కూడా బాగా వచ్చారు. కడపలో కనీవిని ఎరగని రీతిలో ఇక్కడ మహానాడు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మొత్తం రాష్ట్ర నలుమూల నుండి కూడా జనాలందరూ వచ్చి చాలా చక్కగా సక్సెస్ఫుల్ చేశారు ఈ కార్యక్రమాన్ని. చాలా బాగుందండి. సో మొత్తానికి మరికొందరు ఉన్నారు, వారి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. కడప కడప చాలా పసుపు రంగుగా ఉంది, కడప అంతా పసుపు అయిపోయింది. చాలా బాగుంది. 3 రోజులు కూడా మహానాడు చాలా భారీగా ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి కార్యక్రమాన్ని 2 రోజులు కూడా విజయవంతం జరిగింది. ఈవేళ ఫైనల్ డే కనుక ఇంకా 3 గంటలకి స్టార్ట్ అవుద్ది కనుక ప్రజలు చాలా లక్షలాది మంది వచ్చి ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. అలాగే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా మినీ మహానాడులు నడిపి అక్కడ ఉన్న సుదీర్ఘమైన 40 సంవత్సరాలు 30 సంవత్సరాల సమస్యలు ఉండిపోయిన సమస్యలన్నీ కూడా అక్కడ తీర్మానం చేసి పట్టు రావడం జరిగింది. అది ఈరోజు మరి జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి ఈవేళ సమర్పించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుండి మరి అన్నిటి మీద కూడా ఈవేళ దాని మీద ఆమోద ముద్ర వేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశాభావంతో ప్రజలందరూ ఉన్నారు. తప్పనిసరిగా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని మేమందరం ఆశిస్తున్నాం. ఇక్కడ విచ్చేసిన మహానాడుకు విచ్చేసిన పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో మంత్రులను కూడా ఎవరైతే మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి మనం గమనించవచ్చు. అదేవిధంగా పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే పార్టీ శ్రేణులు కూడా ఇక్కడికి విజయవాడ, వైజాగ్, విశాఖపట్నం, గుంటూరు, తర్వాత నర్సరావుపేట అంటే నియోజకవర్గాలు దాదాపు 175 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఇక్కడ చేరుకోవడం జరిగింది. పార్టీ శ్రేణులు కూడా అటు పెద్ద ఎత్తున పసుపుమయంగా మారింది. ప్రతి ఒక్కరు కూడా పసుపు జెండా చేత పట్టి పసుపు కడువా కప్పుకొని ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళంతా కూడా ప్రధానంగా ఏదైతే తమ అనుచర వర్గంతో కలిసి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దాదాపు వేల సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ రోడ్డు అంతా కూడా పసుపుమయంగా మారింది. ఒక రకంగా పసుపు జెండాలు రెపరెపలాడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. జన సంద్రంగా మారింది. ఏదైతే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఇప్పటికే వారికి సంబంధించి ఏమండి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? వినుకోండి అండి. భోజనాలన్నీ బాగున్నాయా? బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్కడ తిన్నారు? భోజనం ఎక్కడ చేశారు? ఫస్ట్ కౌంటర్ వచ్చేటప్పుడే ఉంది. భోజనాలు ఏర్పాటు చేశారు? అసలు బ్రహ్మాండంగా ఉన్నాయి. భోజనాలు బాగున్నాయి, మీటింగ్ బాగానే ఉంది. మాది పల్నాడు జిల్లా ఈపూరు మండలం. సో మొత్తం మీద పల్నాడు జిల్లా నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. మేమంతా కూడా అంతా ఇక్కడ భోజన వసతి కావచ్చు, అదేవిధంగా ఏదైతే అప్యాయంగా అభిమానాన్ని పెంచుతున్నారు సీమవాసులు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? గన్నవరం నియోజకవర్గం అండి. చాలా అద్భుతంగా కడపలో మాత్రం మహానాడు ఈ సంవత్సరం 2025కు మహానాడు అద్భుతంగా నిర్వహించారు. అందులో కడప ప్రజాప్రతినిధులకి, కడప ప్రజలకు మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మహానాడు ఎంత అద్భుతంగా చేసినందుకు. ఈ మహానాడు ఇప్పుడు వరకు జరిగిన 40 ఏళ్ల చరిత్రలో తెలుగుదేశం పార్టీ చరిత్ర మొత్తం మీద ఈ మహానాడు ఒక ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే 5 ఏళ్ల పరిపాలనలో గడిచిన 5 ఏళ్ల ప్రభుత్వం ఆ పార్టీ కార్యకర్తల మీద కానివ్వండి, పార్టీ నాయకుల మీద కానీ చేసిన క్రూరత్వం ఎలాంటిదంటే ఒక మంచి పార్టీ జెండా పట్టుకుంటే కార్యకర్త ఉండడా అన్న భయాన్ని కల్పించారు. అలాంటి భయంలోంచి కార్యకర్త నేనున్నాను పార్టీ కోసం ధైర్యంగా తను జెండాను పట్టుకుని నుంచుని పార్టీ ఈ పూట గెలిచి అధికారంలోకి వచ్చింది. ఎలాంటి మహానాడిని కడప లాంటి ప్రాంతాల్లో మేము చేసుకుంటామంటే అది కేవలం కార్యకర్త ఒక బలం వల్లే పార్టీ చేసుకుంటుందండి. ఈ మహానాడు జరగడానికి 5 సంవత్సరాలు గడిచిన రాక్షస పరిపాలనలో 5 సంవత్సరాలు కూడా కార్యకర్తలకు కష్టపడిన కార్యకర్తలు, ప్రాణాలు పోయిన కార్యకర్తలందరికీ ఈ మహానాడు ద్వారా వాళ్ళకి మా నివాళులు అర్పిస్తున్నామండి. ఇది ఇలాంటి మహానాడు కడపలో జరిగిన తర్వాత కూడా రాయలసీమలో వచ్చే 2029 సంవత్సరంలో 10కి 10 స్థానాలు ఈ నియోజకవర్గంలో మనం ఇక్కడ ఈ జిల్లాలో మనం కైవసం చేసుకుంటామండి. ఖచ్చితంగా ఇప్పుడు 7 ఉన్నాం, ఖచ్చితంగా ఈసారి 10కి 10 తీసుకుంటాము. ఇలాంటి మహానాడు మరొకసారి చెప్తున్నామండి. ఇలాంటి మహానాడిని ఏర్పాటు చేసిన మన కడప నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కానివ్వండి, ఇక్కడ ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు చేసుకుంటాం. మాది కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం అండి. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా
ప్రతి సంవత్సరం జరిగే మహానాడు ఎప్పుడూ టీడీపీలో ప్రత్యేకత ఉంటుందండి. కానీ ఈసారి ఏంటంటే ఒక రాక్షసుడిని ఈ రాష్ట్రం నుండి పారదోలి ఏదైతే కూటమి పార్టీలు మన రాష్ట్రాన్ని కైవసం చేసుకుని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత మా యువనేత నారా లోకేష్ గారి సారథ్యంలో ఈ మహానాడు జరుపుకోవటం, అది ఎప్పుడైతే రాష్ట్రంలో పార్టీ పని అయిపోయిందన్న దగ్గర నుంచి ఈరోజు పక్కనే పులివెందుల దగ్గర మన కడపలో జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో ఈరోజు కడప చూస్తాం. ఇది కృష్ణా గుంటూరు జిల్లాలు కాదు, ఇది కడప అనేది కూడా ఇప్పటి నుంచి కూడా మా కృష్ణా జిల్లాతో సమానంగా ఇక్కడ గెలుస్తారని మేము భావిస్తున్నాం. అంత పసుపుమయం చేశారు ఇక్కడ కడపలో కూడా. రాయలసీమలో జగన్ కంచుకోటలో కూడా మహానాడు ఇంత బాగా చేయటం, ఇది మా లోకేష్ గారి సారథ్యంలో చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయండి. భోజన వసతులు చాలా బాగున్నాయండి. మన ఇంట్లో ఫంక్షన్ చేయడానికి ఒక 1000 మందికో 2000 మంది చేయడానికే మనం చాలా కంగారు పడిపోతాం. అలాంటిది లక్షలాది మంది రోజు కూడా ఏదో సాక్షి ఓడి చూపించినట్టు ఇక్కడ ఏమీ లేదండి. మేము సాక్షిలో చూసాం, మొన్న ఏదో చూపించాడు ఖాళీ అని చెప్పి. ఇక్కడ వచ్చేవాళ్ళు వస్తున్నారు. పొద్దున్నే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటలకి లేటుగా వెనకబడి వచ్చిన కార్యకర్తలకి, బస్సుల్లో వచ్చిన కార్యకర్తలు కూడా వసతి, పార్కింగ్ కానీ, ప్రతి కార్యకర్తకి స్నానాలకు కానీ ఉండడానికి కానీ వాళ్ళందరికీ కూడా వసతులు చాలా బ్రహ్మాండంగా చేశారండి. ఇది పూర్తిగా టీం వర్క్. ఇక్కడ స్థానికంగా ఉన్న కడప జిల్లా నాయకులకు కానీ, మా నాయకులకు కానీ, మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తాం మా కార్యకర్తలందరి తరఫున. థ్యాంక్స్. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి అడ్డాలో కూడా ఇంత ఏదైతే పెద్ద ఎత్తున మహానాడు నిర్వహిస్తున్నాం. ఎందుకు మహానాడు నిర్వహిస్తున్నాం అంటే ఏదైతే తన అరాచక పాలనతో కార్యకర్తలను తెదేపా శ్రేణుల్లో కూడా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి, ఆ నేపథ్యంలోనే ఇక్కడ వేలాదిగా తరలి వస్తున్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ సత్తా చూపడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. మా సత్తా ఏమిటో చూపించబోతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా టీడీపీ శ్రేణులంతా సంఘటితంగా పోరాటం చేస్తాం. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం, ఆ కార్యకర్తల బలం ఎప్పటికీ ఉంటుంది. ఇది ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి పార్టీ. ఈ పార్టీ ఆ తెలుగు వారి ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా వేలాదిగా ఇక్కడికి తరలి వస్తున్నారన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడికి వచ్చినటువంటి వారికి కూడా ప్రధానంగా భోజన వసతి కావచ్చు, అదేవిధంగా పలు స్టాల్స్ను కూడా ఏర్పాటు చేయడం ఉంది. దారి పొడుగున అంటే ఇక్కడికి సంబంధించి నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా వంటి ప్రాంతాల నుంచి వస్తే అక్కడ వాళ్లకు స్టాల్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇటువైపు అనంతపురం జిల్లా, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఒక స్టాల్స్ అంటే రకరకాలుగా అంటే ఎక్కడైతే కూడలు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వీరికి ఏదైతే భోజన వసతి, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ కూడా అంటే సభా ప్రాంగణం వద్దకు చేరుకున్న తర్వాత కూడా నీటికి ఎలాంటి ఇబ్బంది పడకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే లక్షలాది వాటర్ బాటిల్స్ ఇక్కడికి చేరుకునే వారందరికీ కూడా ఎక్కడైతే ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్లు కూడా దాదాపు 40,000 మంది వాలంటీర్లను కూడా ఇప్పటికే వినియోగించుకున్నారు. వారంతా కూడా వాలంటీర్లంతా కూడా ఇక్కడ సేవ చేయడానికి కూడా రావడం జరిగింది. దాదాపు 40,000 మంది వాలంటీర్లు ఒక్కసారిగా ఇక్కడ ఏదైతే తెదేపా శ్రేణులు వస్తున్నటువంటి తెదేపా శ్రేణులకు వాళ్ళు నీటి వసతి కావచ్చు, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు అంటే ఎండ కొంచెం తీవ్రత ఉంటే ఖచ్చితంగా వీళ్ళకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పార్టీ శ్రేణులు ఇబ్బంది పడకూడదు అన్నటువంటి ఉద్దేశంతో వీరందరికీ కూడా ఇక్కడ మజ్జిగ ప్యాకెట్లు అదేవిధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్కరుగా మంత్రులు కూడా ఇక్కడికి చేరుకుంటారు. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో మంత్రులంతా ఇక్కడికి చేరుకుంటారు. ఇప్పటికే ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా నారా లోకేష్ కూడా ఇప్పటికే వరుస భేటీలతో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా పార్టీ సిద్ధాంతాలు, నియమావళిని అన్ని కూడా పూర్తిగా వివరించి చర్చించి రాబోయే రోజుల్లో కార్యకర్తలకు అండగా నిలవాలి. ప్రతి పార్టీకి, ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా దశాదిశ నిర్దేశించినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈరోజు జరుగుతున్నటువంటి ప్రధానంగా సభలో చంద్రబాబు ఏం మాట్లాడతారన్నటువంటి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.